కళ్ళ చూడలే మా నాన్న నగలు కర్రు పెట్టి పొలము దున్నలే ఉన్న 2 ఎకరాలను కళ్ళ చూడలే మా నాన్న నగలు కర్రు పెట్టి పొలము దున్నలే. కనిపించే 3 సింహాల కన్నా కనబడని 4వ సింహమే పోలీస్. కనబడని ఆ 4వ సింహంలో పరిమళించే మానవత్వం ఉంది, భద్రత, సేవ. ఇది ఇప్పుడు పోలీస్ నయా స్ట్రాటజీ. పోలీస్ అంటే భయం, గుండెల్లో ఏదో వణుకుంటుంది. కానీ తమలోనూ సేవాభావం ఉందని రుజువు చేశారు ఓ జిల్లా ఎస్పీ. ఆపదలో ఉన్న వ్యక్తికి నేనున్నానంటూ ఆ పోలీస్ భరోసా కల్పించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. చక్కని గొంతు, ఆ నోటి నుంచి ఏ పాట విన్నా కానీ వినసొంపుగా ఉంటుంది. దేవుడు 2 కళ్ళు ఇవ్వకపోయినా కానీ ఎక్కడా కూడా తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. నరసింహులపేట మండలం పెదనాగారం గ్రామానికి చెందిన మంతుల నాగప్ప అంతుడు. భగవంతుడు నాగప్పకు ఈ ప్రపంచాన్ని చూసేందుకు 2 కళ్ళునివ్వకపోయినా కానీ పాడేందుకు చక్కని గొంతునిచ్చాడు. ఆ పాటను నమ్ముకుని ఆత్మస్థైర్యంతో ముందడిగేసి పాటలు పాడేవాడు. ఉన్న 2 ఎకరాలను కళ్ళ చూడలే మా నాన్న నగలు కర్రు పెట్టి పొలము దున్నలే ఉన్న 2 ఎకరాలను కళ్ళ చూడలే మా నాన్న నగలు కర్రు పెట్టి పొలము దున్నలే. తనలోని ప్రతిభను మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గుర్తించారు. స్థానిక ఎస్ఐ ద్వారా నాగప్పతో మాట్లాడారు. తనది నిరుపేద కుటుంబమని, ఉండడానికి ఇల్లు కూడా లేదని గ్రహించారు. మానవత్వంతో ముందుకొచ్చి దాతలు నర్సింహులపేట స్టేషన్ సిబ్బంది మరికొంతమంది దాతలను సహాయంతో ఇళ్లను కట్టించారు. అంతేకాకుండా జిల్లా ఎస్పీనే దగ్గరుండి ఆ గృహప్రవేశం కూడా చేయించారు. నాగప్ప అతిథులు గ్రామస్తులతో కలిసి భోజనం కూడా చేశారు. మంచి మంచి పాటలు పాడుతూ గొప్ప స్థానంలో ఉండాలని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆకాంక్షించారు. పోలీస్ శాఖ తరఫున ప్లస్ కొంతమంది దాతలతోని ఇది నూతన గృహ నిర్మాణం చేయడం జరిగింది. ఈ గృహ నిర్మాణానికి ఈరోజు గృహ ప్రవేశానికి నాకు పిలిచారు కాబట్టి స్పెషల్లీ అందరికీ నా ధన్యవాదాలు. ఇట్లాంటి సమాజానికి యూస్ఫుల్ ఉండే ఇనిషియేటివ్స్కి పోలీస్ శాఖ తరఫున 100% సపోర్ట్ ఉంటుంది. పోలీస్ మీకోసం ఈ ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని ఇట్లాంటి ఇనిషియేటివ్స్ మనలో తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఎస్పెషలీ ఎస్ఐ సతీష్ గారు, సిఐఎఫ్ సంజీవ్, తర్వాత డిఎస్పీ తొరూర్ సురేష్ గారికి ఎస్పెషలీ నా తరఫున కాంగ్రెస్ చెప్తున్నా. ఇది కాకుండా ఈ ఊరు నుంచి ప్లస్ ఈ మండల్ నుంచి చాలామంది పెద్ద మనిషి ముందుకు వచ్చి వాళ్ళు సహాయం చేశారు కాబట్టి వాళ్ళకు కూడా ఎస్పీగా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇట్లాంటి మీ ఏరియాలో కూడా వేరే ఇష్యూస్ ఉంటే మీరు ముందుకు వచ్చి పోలీస్ శాఖకి చెప్పాలి. పోలీస్ 100% మీ అందరికీ సహాయం చేస్తారు. మనకెందుకులే అని అనుకుని ఈ రోజుల్లో సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా గ్రేట్ సార్. ఈ విషయంపై మీ కామెంట్ తెలియచేయండి.